ఈరోజు మన ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దామండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఇది మన లాస్ట్ క్లాస్లో అసైన్మెంట్ కదా. దీని ఏంటంటే మనం ఈ రోజు నుంచి ఎక్లిప్స్ లో సాల్వ్ చేద్దామండి. ఈ రోజు నుంచి ప్రతి క్లాసు ప్రతి లాజిక్ అనేది మనం ఎక్లిప్స్ లోనే యూజ్ చేస్తాం అన్నమాట, రాసుకుంటాము. ఈ ఎక్లిప్స్ ని మీరు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఫర్దర్ క్లాస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే లాజికల్ ఎలా రాయాలి, దీంట్లో ఎక్లిప్స్ లో ఎలా రన్ చేయాలి, మనకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది అనేది మనం ఎక్కడి నుంచి చూద్దాము ఈ రోజు క్లాస్లో. రేపటి క్లాస్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ క్లాస్ ఆల్రెడీ డిక్లేర్ చేశానండి, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్, ఓకేనా. ఈ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ రాసిన తర్వాత మనం ఏంటంటే మెయిన్ మెథడ్ రాయాలి. మెయిన్ మెథడ్ మనం టైప్ చేసిన పర్లేదు, లేదంటే కనుక షార్ట్ కట్ లో మెయిన్ అని చెప్పి రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కితే మనకి కొన్ని సజెషన్స్ వస్తాయి. ఫస్ట్ ఇది ఎంటర్ నొక్కామనుకోండి, మనకి డైరెక్ట్గా మెయిన్ క్లాస్ అనేది మెథడ్ అనేది డిక్లేర్ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, ఓకేనండి. స్కానర్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం, టు టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, ఓకేనా. స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ లోపల సిస్టమ్ డాట్ ఇన్, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్కి ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ఏంటిదండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి మనం డైరెక్ట్గా రాయవసరం లేదు. ఎక్లిప్స్కి వచ్చేప్పటికి షార్ట్ కట్లో సిస్ అవుట్ అని చెప్పి రాసి కంట్రోల్ స్పేస్ బార్ నొక్కగానే మనం సజెషన్స్ వస్తాయి, దాన్ని ఎంటర్ నొక్కితే సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ డబుల్ కోట్స్లోకి వచ్చేప్పటికి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పి ఇచ్చాను. ఈ నెంబర్ మనం స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలండి, ఒక డేటా టైప్ డిక్లేర్ చేసి దానికి ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. ఏంట్ num1 ఈక్వల్ టు ప్రింట్ ఎస్ డాట్ నెక్స్ట్. చూడండి, ఆటోమేటిక్గా మీ సజెషన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మీరు నోట్ ప్యాడ్ యూజ్ చేసిన విఎస్ కోడ్ యూజ్ చేసినా కూడా కొన్ని సజెషన్స్ అనేవి మీకు మిస్ అవుతాయి అనమాట. మీకు డైరెక్ట్గా ఎక్లిప్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆల్ సజెషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ అవుతాయి, ఎందుకంటే ఇది జావా బేస్డ్ ఐడిఈ కాబట్టి, ఓకేనా. ఎంటర్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఏ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఎంటర్ సెకండ్ నెంబర్. ఈ సెకండ్ నెంబర్ కూడా మనం స్టోర్ చేసుకుందాం. ఏంటి num2 ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్, ఎస్సీ కాదు, ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఓకేనా. సేమ్ అలాగే థర్డ్ నెంబర్ అనమాట. దీన్ని కూడా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుని num2 ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఓకేనండి. నెంబర్ 3 కదా, మనం నెంబర్ 2 ఇచ్చాము బై మిస్టేక్, ఓకే. ఇప్పుడు యూజర్ ప్రాంప్ట్ ఇచ్చాను. యూజర్ అనేవాడు మనకి 3 నెంబర్స్ని ప్రొవైడ్ చేశాడు, అండ్ అలాగే ఆ 3 నెంబర్స్ అనేది మనం స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు లాజిక్ రాదు. లాజిక్ ఏమన్నది, ఇఫ్ నా నెంబర్ 1 అనేది, అదే నా ఫస్ట్ నెంబర్ యూజర్ పంపించింది అనేది మనకు నమ్1లో ఉంది కాబట్టి num1 అనేది num2 కన్నా పెద్దదా కాదా అని చెక్ చేసాం. అండ్ అదే విధంగా అలాగే num1 అనేది మనకి గ్రేటర్ దాన్ num2 కాదా, num3 అయినా కాదా అని చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేస్తున్నాం, ఇప్పుడు మనం 3 నెంబర్స్ తీసుకుంటున్నాం కదా. 3 నెంబర్ తీసుకున్నప్పుడు ఏంటంటే నెంబర్ 1ని నెంబర్ 2తో చెక్ చేయాలి, అండ్ అలాగే నెంబర్ 1ని నెంబర్ 3తో కూడా చెక్ చేయాలి. ఈ 2 నెంబర్లతో చెక్ చేస్తేనే కదా మన నెంబర్ 1 అనేది పెద్దదా కాదా అని మనకు తెలిసేది. అండ్ అలాగే నెక్స్ట్ లాజిక్ వచ్చేటప్పటికి నెంబర్ 2ని నెంబర్ 1తో చెక్ చేస్తాము, అండ్ అలాగే నెంబర్ 3తోనూ చెక్ చేస్తాము. ఎందుకంటే నెంబర్ 2 అనేది నెంబర్ 1 కన్నా పెద్దదా కాదా, నెంబర్ 3 కన్నా పెద్దదా కాదా అని చెక్ చేస్తాం, ఓకేనండి. ఇప్పుడేంటి, దీనిలో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తాము, నెంబర్ 1 ఈజ్ బిగ్గెస్ట్, ఓకేనండి. నెంబర్ 1 ఈజ్ బిగ్గెస్ట్ అని చెప్పి బయటకు వచ్చి స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్, అంటే కొంచెం చూసాకి అపిరెన్స్గా ఉంటుందని చెప్పి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ప్లస్ ఎక్కడ num1. ఇప్పుడు మనకు నెంబర్ 1 అనేది పెద్దది అనుకోండి, మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ కాదు అనుకుంటే మనం నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళాలి, ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, ఎల్స్ ఇఫ్
ఇఫ్ అని రాసి కండిషన్ ఏంటంటే num2 గ్రేటర్ దాన్ num1 అండ్ అదేవిధంగా దేంతో చెక్ చేయాలి, num2 అనేది గ్రేటర్ దాన్ num3 నా కాదని కూడా చెక్ చేయాలి. num3 ఒకవేళ ఈ స్టేట్మెంట్ మనం పెద్దది అనుకోండి, మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, number 3 is biggest, sorry, number 2 is biggest number. Number 2 is biggest. Okay, sorry. Number 2 is biggest. And అలాగే నేను స్పేస్ ఈక్వల్ టు బయట స్పేస్ నెంబర్ని కూడా ప్రింట్ చేస్తాను, నెంబర్ 2. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ 2 లాజిక్స్ పర్ఫామ్ చేసాము అనమాట. ఇప్పుడు నెంబర్ 3కి లాజిక్ మనం రాయవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం నెంబర్ 1తో ఈ 2ని చెక్ చేస్తాం, నెంబర్ 2తో 2ని చెక్ చేస్తాం. ఒకవేళ ఈ నెంబర్ 1 పెద్దది కాదు, నెంబర్ 2 పెద్దది కాదు అనుకున్నప్పుడు మనకేం ప్రింట్ అయ్యింది, ఇంకేంటిది ఉంది మిగిలింది మనకి నెంబర్ 3. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దాన్ని చెక్ చేయకుండా డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్ ఇచ్చేసి మనం డైరెక్ట్గా మనం దీంట్లో స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ 1ని నెంబర్ 2ని చెక్ చేస్తాం కదా, సో నెంబర్ 3 అనేది చెక్ చేయ అవసరం లేదు ఇంకా. ఓకేనా, ఇది మన యొక్క లాజిక్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ లాజిక్లో ఏం జరిగిందంటే నెంబర్ 1 అనేది నెంబర్ 2తోనూ చెక్ చేస్తుంది, నెంబర్ 3తోనూ చెక్ చేస్తుంది. ఇప్పుడు 2తోనూ చెక్ చేసి 3తోనూ చెక్ చేసి నెంబర్ 1 అనేది పెద్ద నెంబర్ అయితే మనకు నెంబర్ 1 అనేది ప్రింట్ అవుతుంది, బిగ్గెస్ట్ ఆఫ్ నెంబర్ 1. ఒకవేళ లేకపోతే అది ఫెయిల్ అయితే కనుక, నెంబర్ 1 అనేది ఫెయిల్ అయితే నెంబర్ 2కి వచ్చేప్పటికి నెంబర్ 2 అనేది నెంబర్ 1తో చెక్ చేస్తుంది, నెంబర్ 3తో చెక్ చేస్తుంది. ఈ రెండింటికన్నా నెంబర్ 2 పెద్దదైతే కనుక సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది. ఒకవేళ ఈ 2 స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యింది అనుకోండి, మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న థర్డ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా, దీని యొక్క లాజిక్ చూద్దామా, అదే అవుట్పుట్ చూద్దామా ఎలా ప్రింట్ చేయాలో. ఎలా ప్రింట్ చేయాలంటే మన వర్క్ స్పేస్కి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి కింద ఇక్కడ వచ్చిన రన్ యాజ్ అని ఉంటుంది, రన్ యాజ్ ఇక్కడ జావా అప్లికేషన్ అని చూడండి, ఇక్కడ నొక్కండి. చూడండి ఆటోమేటిక్గా మనకి అనేది కంపైల్ అయిపోయింది. చూడండి మనకు లాస్ట్ క్లాస్లో మనం నోట్ ప్యాడ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏం జరిగింది, నోట్ ప్యాడ్ యూజ్ చేసినప్పుడు మనకి .java ఫైల్ని తీసుకున్నాం, .java ఫైల్ని కంపైల్ చేసి అదే జావా సి స్పేస్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇచ్చి .java అని చెప్పి కంపైల్ చేసాం అనమాట. ఇప్పుడు మనకి ఏం అవసరం డైరెక్ట్గా మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే ఆటోమేటిక్గా మనకి కంపైల్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10 ఇస్తున్నాను, నెక్స్ట్ సెకండ్ నెంబర్ 25, ఇంకా థర్డ్ నెంబర్ 5. ఇప్పుడు ఏది ఈ మూడిట్లో ఏది పెద్దది, నెంబర్ 2 అనేది పెద్దది. ఇప్పుడు మనకి నెంబర్ 2 అనేది అవుట్పుట్ రావాలి. ఇంకో చూడండి నెంబర్ 2 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఓకేనా, అలాగే ఇంకోసారి చెక్ చేద్దాం. నెంబర్ 1 అనేది 25, నెంబర్ 2 అనేది 5, నెంబర్ 3 అనేది 30 ఇస్తున్నాం. ఇప్పుడు ఏది బిగ్గెస్ట్ నెంబర్, 30 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, నెంబర్ 3 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ అన్నారు. ఇది కూడా చూడండి, నెంబర్ 3 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. ఓకేనా, దీని యొక్క లాజిక్ అనమాట. ఓకే, మన తర్వాత ఏం క్వశ్చన్ ఉంది మనకి ఇంకా, ఇదిగోండి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అనమాట. ఇది మనం ఏంటంటే 2 వేస్గా సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. 2 వేస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసేపటికి మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేద్దాం. సెకండ్ది ఏంటంటే దీంట్లోనే కంబైన్ చేసి స్విచ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. స్విచ్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ ఈ సింగిల్ క్వశ్చన్ మాత్రమే మనం ఈ 2 వేస్లో మనం సాల్వ్ చేద్దాం. ఓకే, చూద్దామండి.